సీతానగరం మండలం ములకల్లంక ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా పొగాకు మొక్కజొన్న పండిస్తున్న రైతులకు సుమారు 4,20,000 విలువైన స్ప్రేయర్లు, టార్పాలిన్లు ఐసీఏఆర్ నిర్కా డైరెక్టర్ డాక్టర్ ఎం శేషుమాధవ్ చేతుల మీదుగా రాజమండ్రి సిటీఆర్ఐలో అందజేశారు. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక 2025-26లో భాగంగా ఐసీఏఆర్ నిర్కా సహాయంతో స్థానిక సిటీఆర్లో జరిగిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శేషుమాధవ్ మాట్లాడుతూ ములకల్లంక ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు సోడదాసి మార్టిన్ లూథర్ ద్వారా అక్కడ రైతులతో మంచి అనుబంధం ఏర్పడిందన్నారు. గత 8 సంవత్సరాలుగా పొగాకు మొక్కజొన్న పండించే రైతులకు దిగుబడి పెంచుకునేందుకు సహకరించడంతో పాటు సిఎస్ఆర్ ద్వారా 70 మంది రైతులకు టార్పాలిన్లు, స్ప్రేయర్లు పంపిణీ చేశామన్నారు. వారి పంటలు మంచి దిగుబడి సాధించి ఆదాయం పెంచుకునేందుకు అండగా ఉంటామన్నారు. మార్టిన్ లూథర్ మాట్లాడుతూ వ్యవసాయ కూలీలను రైతులుగా మార్చి వారికి ఐసీఏఆర్ నిర్కా ద్వారా పంటల అభివృద్ధికి మంచి దిగుబడి సాధించేందుకు డైరెక్టర్ శేషుమాధవ్, సీనియర్ సైంటిస్టులు డాక్టర్ సి కిరణ్ కుమార్, డాక్టర్ రాజశేఖరరావు, ఇతర అధికారులు, సైంటిస్టులు అన్ని విధాలుగా సహకరిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. సిటీఆర్ఐని తమ సొంత సంస్థగా భావిస్తున్నామని, రైతులకు అండదండలు అందించాలని కోరారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్పై సొసైటీ ద్వారా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించామని వివరించారు. ఆ పథకం కింద ఒక 70 మందికి టార్పాలిన్స్ను, ఒక 70 మందికి స్ప్రేయర్స్ను ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక అన్నది కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా ముఖ్యంగా ఈ కోఆపరేటివ్ సొసైటీకి మేము గత 8 సంవత్సరాల నుంచి ఏదో విధంగా సహాయం చేస్తున్నాము. అవన్నీ కూడా చాలా చక్కగా లబ్ధి చెందిన వాళ్ళు చక్కగా యూజ్ చేసుకుంటున్నారు. యూజ్ చేసుకొని పొగాకులో కానివ్వండి, అలాగే మొక్కజొన్నలో కానివ్వండి, వాళ్ళ ఉన్న పంటల్లో గణనీయంగా అభివృద్ధిని తీసుకొచ్చారు. వాళ్ళకి ఈల్డ్ పెరిగింది, అలాగే క్వాలిటీ కూడా పెరుగుతుంది. వాళ్ళు మంచి రేట్లకి దీంట్లో ఉన్న క్రాప్స్లో ఉన్న ప్రొడ్యూస్ని అమ్ముకొని సొసైటీ బాగా జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ఈ సొసైటీలో ఉన్న ప్రెసిడెంట్ మార్టిన్ గారు మాకు ఎప్పటి నుంచో మా సంస్థకి రావడం జరుగుతుంది. అలాగే వాళ్ళు రావడం జరిగి మాకు ఒక అనుబంధాన్ని క్రియేట్ చేశారు. ఈ యొక్క ఐసీఆర్ఏ, ఎన్ఆర్సీఏ, ఈ సిటీఆర్ఐ వారు 2018 సంవత్సరం నుండి ఈ రోజు వరకు కూడా మరి సీతానగరం మండలం ఉన్నట్టు ములకల్లంక ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ 1940లో రిజిస్ట్రేషన్ అయింది. ఆ సొసైటీకి నేను గత 20 సంవత్సరాలుగా నేను ప్రెసిడెంట్గా ఉండడం, అదేవిధంగా గత 8 సంవత్సరాలుగా మా సొసైటీ అభివృద్ధికి అనేక రకాలుగా ఉపయోగపడుతూ మమ్మల్ని ప్రోత్సహించి మరి కూలి పని చేసుకున్నటువంటి వాళ్ళని రైతులుగా మార్చినటువంటి అవకాశం మాకు కల్పించినటువంటి సిటీఆర్ వారికి మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు మరి మా యొక్క లంకలో సుమారు ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా రైతులు, సొంతంగా వారే పొలాలు పండించుకుని వారే రైతుల కింద కొనసాగుతున్నారు. వారికి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మరి సిటీఆర్ఐ ద్వారా ప్రతి సంవత్సరం కూడా మాకు అందిస్తున్నారు. ఆ సందర్భంగా వారికి మేము ప్రత్యేకించి మా సొసైటీ తరఫున అభినందనలు తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు ఈ యొక్క ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో 2025-26 సంవత్సరం గాను మా సొసైటీకి సుమారు 4,20,000 రూపాయలు విలువ చేసేటువంటి టార్పాలిన్స్, అదేవిధంగా స్పేర్లు ఇవ్వడం జరిగింది. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ డాక్టర్ టి కిరణ్ కుమార్, సీనియర్ శాస్త్రవేత్త, మరి ఐసీఆర్ నిర్కాలో పనిచేస్తున్నాను. మరి గత 8 సంవత్సరాలుగా మా సంస్థ ద్వారా షెడ్యూల్ కుల ఉప ప్రణాళికలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు ఈ ములకల్లంక లేబర్ కోఆపరేటివ్ సొసైటీకి చేయటం జరిగింది. వారు ఎంతగానో లబ్ధి పొందారు. ఇప్పుడే మరి మార్టిన్ గారి మాటల ద్వారా మనం తెలుసుకున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో మరి షెడ్యూల్ కులానికి సంబంధించినటువంటి రైతులందరూ రావటం మాకు ఎంతో సంతోషకరం. వారు ఇంకా ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని మరి ఆ యొక్క పంటల్లో అత్యధిక దిగుబడిని సాధిస్తూ ఖర్చును తగ్గించుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. దానికి సంబంధించినటువంటి ప్రతి సాంకేతికమైనటువంటి సమాచారాన్ని, అలాగే ప్రతి లబ్ధిని మేము సహాయ సహకారాలు అందిస్తానని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం.